దేశంలోనే గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ పీఎం జన్మన్ పథకం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలోని గిరిజనులకు జన్మన్ ప్రయోజనాలు అందనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన్మన్ పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా చెంచుల గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసీ తెగలను గుర్తించి 24,104 కోట్ల రూపాయలను కేటాయించింది మోడీ ప్రభుత్వం. జనజీవనానికి దూరంగా అడవుల్లో జీవిస్తున్న చెంచుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులను ఎంపిక చేసి లక్ష ఇండ్లను నిర్మించనున్నారు. పథకం ప్రారంభోత్సవానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదివాసీ గురుకుల విద్యాలయంలో చెంచులతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్ ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించనున్నారు కలెక్టర్ ఉదయ్ కుమార్. అప్పాపూర్లో పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టించినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని పిఎస్సి అప్పాపూర్లో పెట్టమంటే అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ పురుషులలో చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. ఒక 1000 మంది జాయిన్ అయితే 3 నెలల తర్వాత 200 మంది మిగిలేవాళ్ళు. దానికి కారణం అనేకం. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర్ గారు నమ్మి వంశీ హౌ ఇస్ పాసిబుల్ టు రన్ ది పిఎస్సి అంటే, నో సార్, మై వైఫ్ ఈజ్ డాక్టర్, డెఫినెట్లీ ఐ విల్ సీ దట్ ఇట్ విల్ రన్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అంటే వెంటనే శాంక్షన్ ఇచ్చారు. 2 years అడిగారు. అప్పట్లో నక్సలైట్ మూవ్మెంట్ వేరే డాక్టర్లు కర్నూలు నుంచి, అదేవిధంగా ఇంకో డాక్టర్లు కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 1 year నడిపితే ఆయన కేసు అయినా పాల్గొన్నాడు.